తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలోని వినాయకుని నిలబెట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బౌరంపేట హనుమాన్ దేవాలయంలో కొలువైన గణపతి వినాయకుడు నిత్యం సాంప్రదాయబద్ధంగా పూజలు అందుకుంటున్నాడు. కోరిన కోరికలు తీర్చే వినాయకుడిగా ఇక్కడ ప్రతిదీ. భక్తులకు మరియు వేలంపాటలో లడ్డు దక్కించుకున్న వారికి కూడా అంతా మంచి జరుగుతుందని నిర్వాహకులు సరిగారి ధర్మారెడ్డి, సరిగారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలం నుంచి ఉన్న హనుమాన్ దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశామని, ఇంకా చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. ప్రతి శనివారం ఇక్కడ భజన మండలి ఆధ్వర్యంలో భజనలు జరుగుతాయని తెలిపారు. గ్రామంలో తొలుత వినాయకుని నిలబెట్టే వాళ్ళమని, అనంతరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పెడుతున్నట్టు తెలియజేశారు. బౌరంపేటలోని పెద్ద చెరువులోని వినాయక నిమజ్జనం ఆగస్టు 5వ తేదీన శుక్రవారం ఉంటుందని వారు చెప్పారు. అన్నదాన కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పారు. భక్తులు సహకరించిన పక్షంలో మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు కూడా నృత్యాలతో అలరించారు. కమిటీ సభ్యులు సరిగారి ధర్మారెడ్డి, సరిగారి భూపాలరెడ్డి, పీసరి దామోదర్ రెడ్డి, సరిగారి చంద్రశేఖర్ రెడ్డి, సరిగారి పెద్ద జీవన్ రెడ్డి, సరిగారి చిన్నజీవన్ రెడ్డి, సరిగారి పెద్ద బాలరెడ్డి, బొక్క వీరారెడ్డి, లక్ష్మారెడ్డి, సరిగారి వెంకటరెడ్డి, మేడ్చల్ జిల్లారెడ్డి, జాక్ ఉపాధ్యక్షుడు మరియు సీనియర్ నేత సరిగారి కృష్ణారెడ్డి, సరిగారి శ్రీనివాసరెడ్డి, సరిగారి సదానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించదలిచిన వారు 9640383868 మరియు 9603333337 నంబర్లకు సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.
డ్రెస్సా అక్కడ అట్లా ముందుకు రారా పిల్లలతో పాటు అన్నా లైన్ అయిపోయిందా నమస్తే ధర్మి కొంచెం జరగదు చేసినా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బోరంపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనం అభయాంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెంపుల్ చరిత్ర కావచ్చు, ఇక్కడ వినాయక చవితి జరుగుతున్న తీరుపై ఇక్కడ నిర్వాహకులని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ వినాయక చవితి ఎలా శనివారం తీసేలా శుక్రవారం తీసుకోము, శనివారం చెలరేయబడుతుంది, అంతే కదా. ఇక్కడ ఇది ఎన్నేళ్ల నుంచి జరుపుతున్నారు ఇక్కడ? ఇక్కడ 10 ఏళ్ళు అవుతుండొచ్చు, 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచా మధ్యలో? టెంపుల్ మొదలుంది, ఇది వెంకటగిరి నుంచి జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ వినాయకుడిని నిలబెట్టడం వల్ల ఏంటి ఫలితం, ఎట్లా అనిపించింది మీకు? మాకు మంచిగా అనిపిస్తే నిలబెట్టుకుంటున్నాం. సుమారు 40 ఏళ్ళ సంది పెట్టుకుంటున్నాము. వినాయకుడు మంచిగా దర్శనం ఇస్తుండు, అందరు అన్నదానము వస్తురు, పెడుతున్నాం, తింటారు, దీవించిపోతురు.
మాకు మంచిగా అవుతా ఉంది, పెడతా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ఈ గుడి కాడ అన్నదానం పెడుతుంది. ఇంతకుముందు మా గల్లీలలో పెట్టుకున్నాం. అంటే ఈ స్థల మహత్యం గురించి ఏమన్నా విశేషం చెప్తారా? ఉంది దేవుంది మహాత్మ ఉండేప్పటికనే మేము ఇంతమందికి అన్నదానాలు పెట్టగలుగుతున్నాం, లేకపోతే ఎవరు ఎట్లా పెడతాం చెప్పు. ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అందరూ భక్తజనులంతా అధిక సంఖ్యలో వచ్చి అనేక జనాభా వచ్చి మంచిగా ఊరేగింపు జరుగుతుంది. మళ్ళా చాలా బాగుంటుంది. ఇక్కడ అభయాంజనేయ స్వామి అంటే బోరంపేటలోనే రికార్డు. అంటే ఇప్పుడు వినాయకుడు ఇక్కడ ఈ స్థలంలోనే పెట్టడానికి ఏంది కారణం? స్థలంలో పెట్టడానికి ఏం కారణం అంటే గుడి ఉంది కాబట్టి, ఇక్కడ మధ్యలో సెంటర్ ఉంది కాబట్టి వినాయకుని గురించి ఇక్కడ పెడుతున్నాం. ఇది ఎన్ని రోజులు ఇక్కడ? అదే 9 రోజులు, రేపటి 10 రోజులు, 11 రోజులకు వేస్తాం. నిమజ్జనము రేపు సాయంత్రం, ఫ్రైడే. అంటే ఇక్కడ వినాయకుడి స్వామి పర్మనెంట్ గా గుడి కట్టడం కానీ ఏమన్నా కార్యాచరణ ఆలోచనలు ఉన్నాయా? ఉన్నప్పుడు అభయాంజనేయ స్వామి దేవస్థానం చిన్నగా ఉండేది. దినదిన అభివృద్ధి కోసం దీన్ని గుడి కట్టుకోవడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అసలు వినాయక చవితి మా గల్లీలో జరుపుకునే వాళ్ళము. తర్వాత వినాయకుడు ఇక్కడ టెంపుల్లో జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి అభయాంజనేయ స్వామి దగ్గరికి తీసుకొస్తే బాగుంటుందని మా పెద్ద మనుషులు చెప్తే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి దినదిన అభివృద్ధి. 10 సంవత్సరాలలో చిన్న గుడిగా ఉండేది. దీన్ని మళ్ళీ ఒక అందరం కలిసి అనుకుని గుడి డెవలప్ చేసుకుందామని చెప్పేసి ఒక సంవత్సరం, గత సంవత్సరంలో బయట రోడ్డు మీద పెట్టుకుంటున్నాం. రోడ్డు మీద అవుతుందని చెప్పేసి గుళ్ళకి షిఫ్ట్ చేసాం. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు మీద అవుతుంది, లోపలికి షిఫ్ట్ అవ్వమని గుడి అభివృద్ధి చేసుకున్నాము. గాలిగోపురం కట్టాము, చాలా బ్రహ్మాండంగా అనిపించింది. నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 9 రోజులు అన్నదాన కార్యక్రమం చేసి 10వ రోజు నిమజ్జనం చేస్తాం. రేపు సాయంత్రం, ఫ్రైడే సాయంత్రానికి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఈ నిమజ్జనం ఎక్కడ? చెరువులోనే చేస్తాం. బోరంపేట పెద్ద చెరువు ఉంటుంది, దాంట్లో నిమజ్జనం చేస్తాం. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా వినాయక చవితి, ఆ రోజులకి ఇప్పటికి తేడా? అంటే అప్పుడు మార్పు చాలా వచ్చింది. 40 సంవత్సరాల నుంచి మా పెద్ద మనుషులు చేసుకునే వాళ్ళు, ఒక 20 సంవత్సరాల నుంచి మేము కూడా పాల్గొంటున్నాం, మేము కూడా పాల్పంచుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం అభివృద్ధి చెందుతూ వస్తున్నాం అని అనుకుంటున్నాం. వినాయక స్వామి అందరికీ ఆశీస్సులు ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న కమిటీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా ఘనంగా బోరంపేటలోనే మంచి ఊరేగింపు అనేది కూడా మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇట్లా వేలంపాట ప్రతి సంవత్సరం ఎట్లా పోతుంది? ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే పోస్తూ ఉంది. గత సంవత్సరంలో 8,50,000 లడ్డు వేలంపాట మా బోరంపేటలో కానీ మా మండలానికి కాదు కానీ బోరంపేటలో అయితే మంచి దాంట్లో లడ్డు ధర పలుకుతుంది. ఇక్కడ వినాయక చవితి వినాయక గుడి ఉందా? గుడి లేదు. శివాలయంలోనే చిన్నగా ఉంటుంది. శివుడు పక్కన శివుడు, అమ్మవారు, వినాయకుడు, గణపతి ఉంటుంది. లోపల ఉంటుంది కానీ ఇంకా అట్లేదుకని చెప్పేసి లోపల గుడి అభివృద్ధి చేసుకొని లోపలికి వచ్చాం. అంటే గుడి కట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అది గుడి కట్టుకున్నాం. ఇప్పుడు మీరు బయట చూస్తున్నారు కదా గాలిగోపురం, ఈ సంవత్సరం చేసుకుంటారు. గత సంవత్సరం కూడా రోడ్లోనే ఉండేది, ఇప్పుడు లోపల షిఫ్ట్ అయిపోయింది. అంతా రోడ్డు వైండింగ్ పెద్దగా అయిపోయింది. దానికి ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం దీని లోపలికి వచ్చింది. ఇప్పుడు లడ్డు పాడిన వాళ్ళది జనరల్గా మనోగతం ప్రతి సంవత్సరం పాడుతుంటారు కదా, వాళ్ళ అనుభవాలు ఎట్లా? చాలా బాగున్నాయని అంటారు. ఎవరు వచ్చినా కూడా గత సంవత్సరంలో కొనుక్కున్న వారు ఈ సంవత్సరానికి వచ్చి వాళ్ళ పూజ రోజు వెండి పళ్ళంలో పెట్టి లడ్డు ప్రసాదం పంపిస్తాము. మళ్ళీ అదే వెండి పళ్ళంలో తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ గణనాథుడికి సమర్పించుకొని వెళ్తారు. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఎవరు కొనుక్కున్నా కూడా వెండి పళ్ళంలో పెట్టి ప్రసాదం ఇస్తారు. మళ్ళీ అదే వెండి పళ్ళంలో డబ్బులు తీసుకొచ్చేసి పూజ చేసేటప్పుడు వాళ్ళకి అప్పగి ఇచ్చేసారు. కమిటీ వాళ్ళకి అదొక ప్రత్యేకత. ధన్యవాదాలు ధర్మారెడ్డి గారు. చెప్తారా? ఇక్కడ వినాయకుని పెట్టడం వల్ల మీ అనుభూతి కానీ మీ అనుబంధం ఎలా? మా అనుభవం ఏంటి, ఇక అందరు పెద్దలు ఇక తిరిగిడికి ఇక గల్లీ నుంచి ఇటు దాకా వచ్చింది. ఇప్పుడు ఆ స్వామి దయ వలన మంచిగానే జరుగుతుంది. మీకు ఎట్లా అనిపించింది? మాకు బాగానే ఉంటుందండి వినాయకుడి దగ్గర. అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి? నేను 11-12 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను ఇక్కడ.
ఇక్కడ శనివారం భజన కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి సంవత్సరం ఎప్పటికీ ఎల్లకాలం చేస్తాము. శనివారం వినాయక చవితి అని కాకుండా శనివారం భజన ఉంటుంది. మాది కమిటీ ఉంటుంది. 10-20 మంది సభ్యులు ఉంటాము భజన భక్తులు. ప్రతి శనివారం చేస్తాం భజన. అంతా బాగుంటుంది ఇక్కడ. ఓకే, ధన్యవాదాలు. మీరు చెప్పండి అమ్మా. అది కాదు, ఇక్కడ వినాయకుడిని పెట్టడం వల్ల మీకు ఎట్లా అనిపించింది ఊర్లో? మాకు మంచిగానే ఉన్నది. అందరికీ ఎల్లకాలము వినాయకుని పెడుతున్నారు. మంచిగా ఉంది. మా బస్తీలో మంచిగా నడుస్తుంది. అన్నదానం చేస్తున్నారు. అంతకి మంది సంతోషమే ఉంది. అంటే చాలా ఏండ్ల నుంచి చూసారు కదా, అప్పుడు మామూలు పల్లెటూరు అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపించింది? ఏం తేడా లేదు. మాకు మంచిగానే ఉంది. అందరికి తేడా ఉంది. ఓకే, ధన్యవాదాలు. ఇన్నే చెప్తాను మామూలు ఆడ చెప్తాను. చెప్పండి కృష్ణారెడ్డి గారు, ఈ టెంపుల్ గురించి. వినాయక చవితి ఈ టెంపుల్ దాదాపు నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. మా గల్లీలో మా ఇంట్లో పెట్టేవాళ్ళు. ఫస్ట్ ట్యూషన్ లాగా పెట్టి పిల్లల్లాగా ట్యూషన్ చెప్పేవాళ్ళు మా పిల్లలకి. అలాగే దినదినాభివృద్ధి చిన్నగా వినాయకుని తీసుకొచ్చి అక్కడ పెట్టాము. అలా 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 కొంచెం ఆ గల్లీ నుంచి ఇంకో కొద్దిగా లింగమయ్య అని చెప్పి ఒక టెంపుల్ ఉండేది. ఆ ముందరికి వచ్చాము, అక్కడ పెట్టాము. అక్కడ నుంచి మళ్ళీ మన గల్లీకి వచ్చాము, మా పాలుల గల్లీ. ఆ గల్లీలో పెట్టాము. అక్కడ పెట్టి శ్రీహరి గారు సినిమా యాక్టర్ పెద్ద పెద్దోళ్ళని కూడా ధర్మారెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా